నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. మై నేమ్ ఇస్ స్వప్న. దేశంలో అనేక పార్టీలు ఉన్నప్పటికీ పార్టీనే ఒక కుటుంబంలాగా 60 లక్షల సభ్యులతో ఉమ్మడి కుటుంబంలా ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దిన ఘనత ఒక కేసీఆర్కే దక్కుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాసరి వినయభాస్కర్ అన్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకు రేపు మడికొండలోని శ్రీ సత్యసాయి గార్డెన్లో సుమారు 3,500 మంది ప్రతినిధులచే సమావేశం నిర్వహించి అనేక విషయాల గురించి చర్చించడం జరుగుతుందని, అందులో భాగంగా దళిత బంధు, దళిత సంక్షేమం, గుడిసెవాసుల కోసం జీవో నెంబర్ 58, 59, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, గురుకుల సంక్షేమంతో పాటు అనేక రాజకీయ తీర్మానాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాసరి వినయభాస్కర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపించినటువంటి సందర్భంలో మరోవైపు త్యాగాల పునాదిపైన స్థాపించినటువంటి టీఆర్ఎస్ పార్టీని కూడా యావత్ దేశంలో అనేక పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఒక పార్టీని ఒక కుటుంబంలాగా 60 లక్షల సభ్యులతోని ఒక ఉమ్మడి కుటుంబంలాగా నడిపిస్తూ ఒక బలమైనటువంటి శక్తిగా తీర్చిదిద్దిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారికి దక్కింది. ఈరోజు వారి పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఇరువురు పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఆత్మీయ సమ్మేళనాన్ని కూడా ఘనంగా, వైభవంగా, సంతోషంగా ఒక పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో కూడా 23వ తారీఖున ప్రారంభమై ఈరోజు వరకు 26 డివిజన్లో 18 డివిజన్లు విజయవంతంగా పూర్తి చేసుకొని ఈ పార్టీ ద్వారా, ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా మరి కలిసి ఈ పార్టీ ద్వారా, ఈ ప్రభుత్వం ద్వారా పొందినటువంటి అనేక ఫలాలను ఎవరు వేస్తూ ఈరోజు ఆత్మీయ సమ్మేళనాన్నిటి కూడా విజయవంతం అవుతుంది. మరి అందులో భాగంగా రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభ నిర్వహించాలని చెప్పి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఇచ్చిన పిలుపు మేరకు రేపు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతినిధుల సభ సత్యసాయి గార్డెన్స్, మడికొండలో ఉన్నటువంటి సత్యసాయి గార్డెన్స్లో సుమారు 3,500 మంది ప్రతినిధులతోని ఈ సభ విజయవంతమవుతుంది. అందులో అనేక అంశాలను మరి చర్చిస్తూ అనేక తీర్మానాలను కూడా మరి ప్రతిపాదించి దాన్ని ఆమోదింపజేసే విధంగా కూడా చేస్తాం. అందులో దళిత సంక్షేమం గురించి, దళిత బంధు అయితేనేమి, గుడిసెవాసుల కోసము, వారి భద్రత కోసము జీవో నెంబర్ 58, 59 అయితేనేమి, బీసీ సంక్షేమం, ఎస్సీ సంక్షేమం, ఎస్టీ సంక్షేమంతో పాటు మైనార్టీ వారి సంక్షేమం, మైనార్టీ గురుకులు విద్యా, వీటితో పాటు అనేక రాజకీయ తీర్మానాలు కూడా మరి ఇందులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో ప్రధానంగా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం నెలకొల్పడం, అదేవిధంగా సచివాలయానికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పేరు పెట్టడం, ఇదే కాకుండా పార్లమెంట్లో నూతన భవనం ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ఆ భవనాన్ని కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేయబోతున్నాను. ఇదే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి అనేక అంశాలపైన కూడా తీర్మానాలు చేయబోతున్నాం. అందులో ప్రధానంగా చెప్పాలంటే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ఈ రాష్ట్రానికి, జిల్లాకు, ఈ నగరానికి, ఈ ప్రజలకు హామీ ఇచ్చినటువంటి కాజ్పేట్లో కోచ్ ఫ్యాక్టరీ అయితేనేమి, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ అయితేనేమి, లేక ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ అయితేనేమి, ఈ 3 అంశాలపైన కూడా తీర్మానం చేయడమే కాకుండా ఈ 3 అంశాలను కూడా సాధించుకోవడానికి
కోరుగల్లు లాంటి ఓరుగల్లు జిల్లా పెద్ద ఎత్తున రాబోయే రోజులలో ఉద్యమం కూడా కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ చాలా విచిత్రం, దొంగే దొంగ అన్నట్టు ఈరోజు బీజేపీ గల్లీ నాయకులు అనుకోండి, రాష్ట్ర నాయకులు అనుకోండి, ఢిల్లీ నాయకులు అనుకోండి, ఈరోజు అబద్ధాలను మంచిగా వల్లించి చెప్పే అమిత్ షా కూడా ఈరోజు ఈ రాష్ట్రానికి వచ్చి అనేక అబద్ధాలు చెప్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఈ తెలంగాణ ప్రజలు ఈ అబద్ధాల షాకు చెప్పే మాటలకు నమ్మే పరిస్థితుల్లో లేరు. కేవలం వారి ఉనికిని చాటుకునేదానికి ఈ రాష్ట్రానికి అనేక సందర్భాలలో అనేక మంది నాయకులు వచ్చి ఈరోజు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. కానీ వాస్తవంగా ఎంతో విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజలు తెలంగాణ సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతున్నారు. ఇక్కడ జరుగుతున్న సంక్షేమ ఫలాలు అందుకున్నట్టు వారు వాళ్ళందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలే కాదు, ఈరోజు తెలంగాణ ఆనుకొని ఉన్నటువంటి అనేక రాష్ట్రాలలో కేసీఆర్ గారి నాయకత్వం కావాలనుకుంటున్నారు, తెలంగాణ మోడల్ కావాలనుకుంటున్నారు. అందుకే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీగా మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీగా నిర్ణయం తీసుకున్నారో కేంద్రంలో ఉన్నటువంటి వాజ్పేయి కానీ అమిత్ షా లాంటి వాళ్లకు ఒక వణుకు పుట్టి వారి కుర్చీలు కదులుతున్నాయని చెప్పి ఈరోజు కేసీఆర్ పైన అనేక దాడులు చేస్తూ వారి మనోధైర్యం దెబ్బతీసే విధంగా వారి కుటుంబ సభ్యులపైన కూడా ఈడీ దాడులు చేస్తూ, మంత్రులపైన ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తూ, రకరకాల దాడులు చేస్తూ ఈరోజు వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. కానీ కేసీఆర్ గారు ఉక్కు మనిషి, ఉక్కు లాంటి మనిషి, మనసున్న మహారాజు. అందుకే పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమం తీస్తూ ఉక్కు సంకల్పంతో దేశంలో ఉన్నటువంటి అరాచక శక్తులన్నిటిని కూడా ఆట కట్టియాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. అందులో భాగంగానే దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ మరి అమలు చేయాలని చెప్పి మరి కేంద్రాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో దళితులను ధనవంతులు చేయాలని చెప్పి దళిత బంధు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పథకాలన్నిటిని కూడా దేశవ్యాప్తంగా చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 60 లక్షల గులాబీ సైనికులు వారు వెంటున్నారు. ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నటువంటి ఇతర పార్టీల్లో కూడా కేసీఆర్ గారు బలంగా, బీఆర్ఎస్ పార్టీ కూడా బలంగా తయారై రాబోయే రోజులలో కొద్ది రోజుల్లోనే బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అమిత్ షా, మోడీ పతనం ఖాయం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు అందుకున్న వాళ్ళు, అందుకోబోతున్నటువంటి వాళ్ళు, ప్రత్యేకించి చెప్పానంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు. ఇప్పుడు అప్కీ బార్ కిసాన్ సర్కార్ అనే నిదానం ఎప్పుడైతే ఇచ్చిండో ఆ నిదానంతో మరి రాష్ట్రం, దేశంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా మరి దగాబడ్డ రైతాంగంతో పాటు దగాబడ్డ కార్మిక రోగం అంతా కూడా మరి ఈరోజు కేసీఆర్ వైపు చూసి మరి వారి నాయకత్వం కోరుతున్నది. ఖచ్చితంగా రాబోయే రోజులలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించి ఈ 75 ఏళ్ల స్వతంత్రంలో దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం చూపెట్టబోతున్నారని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మరి ఈ సందర్భంగా నిన్న మొన్న మరి దొంగ నాటకం ఆడి ఈ నగరంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదో మరి వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు మరి 10 ఎకరాలు స్థలం చేయాలి అంటున్నారు. నిజంగా కూడా ఈ గల్లీలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు అవగాహన లేదు. మేము అడిగింది కోచ్ ఫ్యాక్టరీ, ఇప్పుడు కాదు అడిగింది, 40 ఏళ్ల నుంచి డిమాండ్ ఉన్నది, 50 ఏళ్ల నుంచి డిమాండ్ ఉన్నది. ఈరోజు ఆ డిమాండ్ ప్రకారమే తెలంగాణ విభజన చట్టంలో మీరు పొందుపరిచినటువంటి కోచ్ ఫ్యాక్టరీ అమలు కావాలి, తీసుకురావాలంటే ఈరోజు మరి ఎక్కడో 10 ఎకరాలు ఇవ్వాలని. ఈరోజు వీళ్ళకి అవగాహన లేదు. అది ఎప్పుడో 2009-10లో మేము మా పోరాట ఫలితమే ఆ రోజు వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చింది అన్నారు. పిఓఎస్ సెంటర్ వచ్చింది,
దానికి 55 ఎకరాలు కావాలంటే 55 ఎకరాలు ఇచ్చి 52 ఎకరాలు ఇచ్చినాం. మరి అక్కడ ఉన్నటువంటి రైతులకు మరి కంపన్సేషన్ కట్టించినాము. అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా దేవాదాయ శాఖ నుంచి మరి ఇక్కడ వీళ్ళకి రైల్వేలకు అప్పగించినాం. అయినా కూడా అవగాహన లేక పిచ్చి రాజకీయం చేస్తున్నారు. ప్రజలే మరి సరైన రీతిలో బుద్ధి చెప్తారు. ఇటువంటి దొంగ దీక్షలు, దొంగ పోరాటాలు చేస్తే నేను కాజుపెట్లయితే మిమ్మల్ని తరిమి కొట్టినరో ఆ తీరుగానే బీజేపీ నాయకులను తరిమి కొడతారని చెప్పి హెచ్చరిస్తూ ఈరోజు నిజంగా కూడా మీరు ప్రజల పక్షాన పోరాడాలంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఇక్కడ జరుగుతున్న సంక్షేమ పథకాలు మీ రాష్ట్రంలో చెప్పండి. లేక ఇక్కడ జరుగుతున్న సంక్షేమ పథకాలు ఇంకా రెట్టింపు చేస్తామని చెప్పాలి తప్ప ఈ దొంగ దీక్షలు, దొంగ ధర్మ పోటాలు చేస్తే మాత్రము ప్రజలు క్షమించరు కాక క్షమించారని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.